రాజమండ్రి నగరంలోని లాలా చెరువు ప్రాంతంలో కలకలం సృష్టించిన కల్తీ పాల ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. కల్తీ పాలను సరఫరా చేసి పలువురి మరణానికి కారణమైన నిందితుడు గణేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా పాలల్లో అత్యంత ప్రమాదకరమైన ఇథిలిన్ గ్లైకాల్ అనే రసాయనం కలిపినట్లుగా నిర్ధారించారు. కోరుకొండ మండలానికి చెందిన గణేష్ రాజమండ్రిలోని లాలా చెరువు చౌడేశ్వరి నగర్ పరిసరాల్లో అనధికారికంగా ఒక పాల కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ కేంద్రం ద్వారా సుమారు 100కు పైగా కుటుంబాలకు ప్రతిరోజు పాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మేడం గారు రాజమండ్రి నగరంలోని లాలా చెరువు ప్రాంతంలో కలకలం సృష్టించిన కల్తీపాల ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. కల్తీపాలను సరఫరా చేసి పలువురి మరణానికి కారణమైన నిందితుడు గణేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా పాలల్లో అత్యంత ప్రమాదకరమైన ఇథిలిన్ గ్లైకాల్ అనే రసాయనం కలిసినట్లుగా నిర్ధారించారు. కోరుకొండ మండలానికి చెందిన గణేష్ రాజమండ్రిలోని లాలా చెరువు చౌడేశ్వరి నగర్ పరిసరాల్లో అనధికారికంగా ఒక పాల కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ కేంద్రం ద్వారా సుమారు 100కు పైగా కుటుంబాలకు ప్రతిరోజు పాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్. థ్యాంక్ యూ భాగ్యశ్రీ. ఏదైతే రాజమండ్రి సమీపంలో అయితే కనుక పాలు కలిసి కారణంగా నలుగురు అయితే చనిపోయిన సంఘటన మీద అయితే కనుక ఇటు జిల్లా యంత్రాంగం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దీని మీద స్పందించింది. అయితే ఈ కల్తీ పాలు గత కొంతకాలంగా సరఫరా చేస్తున్న గణేష్ అనే వ్యక్తిని అయితే కనుక ఇప్పటికే పోలీసు అధికారులు కూడా అరెస్ట్ చేసి కాకినాడ సెంట్రల్ జైలు కూడా తరలించిన పరిస్థితి ఉంది. ఒక పాల క్యాన్లో అయితే కనుక ఈ పాలు కల్తీ జరిగినట్లుగా ఇప్పటికే ప్రాథమికంగా అధికారులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పుడు రాజమండ్రిలో ఇప్పుడైతే ఈ సంఘటన మీద అయితే తీవ్ర కలకాలం నడుస్తుంది. ఇప్పటికే నలుగురు అయితే మృతి చెందగా మరో 12 మంది అయితే కనుక సీరియస్ గా ఉన్న పరిస్థితి ఉంది. వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు అయితే కనుక చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఒక నలుగురు పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి అండి. ఇద్దరు బాలురు కాగా మరో ఇద్దరైతే కనుక వృద్ధులు సీరియస్ గా విషమ పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి అయితే ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పాలు వ్యాపారి గణేష్ మీద అయితే కనుక రాజమండ్రి 3 టౌన్ అలాగే బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో కనుక పలు కేసులు అయితే నమోదు చేశారు. ఇప్పటికే కల్తీ పాలకు సంబంధించి 16 మందిని బాధితులుగా కూడా అయితే అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి అవుతాయి. అయితే కనకరత్నం అనే మహిళ కూడా ఈ నలుగురు ఎవరైతే చనిపోయారో వీరికి ముందుగానే కూడా చనిపోయినట్లుగా అయితే అక్కడ స్థానికంగా బాధితులు కూడా చెప్తున్నారు. అయితే మృతులైతే 5గా ఉన్నప్పటికీ అటు అధికారులు అయితే కనుక కేవలం 4 మాత్రమే చనిపోయారని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. మరో వీరులైతే కనుక చిన్నారులు కూడా ఒక 3 ఉన్నారని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. దీంతో ఈ చౌడేశ్వర నగరం, లాలా చెరువు, సంబాల్ చెరువు, విజయపురం, ప్రకాశ్ నగర్, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో అయితే కనుక ఈ పాలు వ్యాపారం అయితే సుమారు 120 కుటుంబాలకైతే పాలు సరఫరా చేశాడు. దానివల్ల ఈ ఎవరైతే మహాశివరాత్రి రోజునైతే కనుక ఈ వరుసగా 3 రోజుల పాటు పాలు చేదుగా ఉండడంతో ఎవరైతే పాలు సేవించారో వారందరూ ఈ పరిస్థితి కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చాయని చెప్పేసి అధికారులు అయితే ఇప్పటికే గుర్తించారు. దీనికోసం బాధితుల కోసం అయితే కనుక 14 ప్రాంతాల్లో
ముమ్మరంగా అయితే కనుక వైద్య శిబిరాలు అయితే నిర్వహిస్తున్నారు. ఒక బృందాలు కూడా ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ ఎవరు ఇంకా అనారోగ్యంగా ఉన్నారు వారందరూ కూడా వైద్య పరీక్షలు అందించేందుకు అయితే ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. జిల్లా యంత్రాంగం కూడా దీని మీద స్పందించింది. అయితే బాధితుల నుంచి కూడా రక్త నమూనాలు సేకరించి సెంట్రల్ సైన్స్ ల్యాబొరేటరీకి అయితే పంపించారు. మరో 2 రోజుల్లో అయితే 24 గంటలు అయితే కనుక ల్యాబొరేటరీల నుంచి నివేదికలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతానికి సంబంధించి రాజమండ్రి అలాగే లాలాచిత్ర కోటేశ్వర నగర్ సరస్వతి నగర్ సంబంధించి ఆ ప్రాంతంలో కూడా ఇప్పటికే ఐటీ కూడా సందర్శించారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కూడా ఆ ప్రాంతంలో సందర్శించి అసలు దీనికి సంబంధించి అయితే చాలా సీరియస్ గా ఆయన వ్యవహరించి ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులందరూ కూడా న్యాయం చేస్తామో వారందరికీ కూడా వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని పక్షులు కూడా భరిస్తారని చెప్పేసి అలాగే సంబంధించి కూడా ప్రతి కుటుంబానికి మరణించిన కుటుంబానికి 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద అయితే సీరియస్ గా ఉంటే మేము ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులందరికీ కూడా అండగా ఉంటాము. అలాగే ఈ పక్షులు పెళ్లి చేసిన వ్యాపారం మీద అయితే కఠినంగా చర్యలు అయితే తీసుకుంటాము. నిరుపేదలు వచ్చిన తర్వాత దాని మీద అయితే ఇంకా సీరియస్ గా యాక్షన్ ఉంటుందని చెప్పేసి వైద్య ఆరోగ్య కమిషనర్ కూడా చెప్తున్నారు. జిల్లా యంత్రాంగం కూడా సంబంధించి ఆయా ప్రాంతాల్లో అయితే వైద్య శిబిరాలు ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్న పరిస్థితులు. ఇంకా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ కూడా ఈ వైద్య శిబిరాల నుంచి అయితే కనుక ఆసుపత్రులు కూడా తరలించి వారందరూ కూడా ఈ వైద్యం అందిస్తామని చెప్పి ఆ ఇచ్చిన పరిస్థితి ఉంది. బాగా చెప్పి రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. దగ్గర తీసుకుంటారా?